హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా ఈ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి దొరికే చిక్కుడుగాయలతో ఇలా పచ్చడి కనుక చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని మనం ఎంజాయ్ చేసేయచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ఈ పచ్చడికి నేను ఇక్కడ ఒక కేజీ నాటు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. మన సూపర్ మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలు కాదండి ఇవి. రెగ్యులర్గా మన ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు కదా, ఆ చిక్కుడుకాయలు అనమాట. వాటిల్లో కూడా బాగా ముదిరి మంచిగా గింజ ఉన్న కాయలే ఈ పచ్చడికి తీసుకోవాలి. వీటిని ఒక నీట్గా వాష్ చేసేసుకొని పొడి బట్ట పెట్టి క్లీన్గా తుడిచేసి తడన్నది లేకుండా చూసుకున్నాక ఇలా ఒక్కొక్క చిక్కుడుకాయ తీసుకొని తలా తోక దగ్గర నుంచి మనకి చిక్కుడుకాయకి నారలు ఏవైతే వస్తాయో వాటన్నిటిని తీసి వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 250 గ్రాములు చింతపండు అండి. దీంట్లో గింజ పిప్పి ఏదైతే ఉంటుందో అదంతా నీట్గా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మనం వేడి వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి చింతపండు మెత్తబడిపోతుంది కదా, అలా మెత్తబడిపోయిన తర్వాత గుజ్జు పిప్పి అన్నది మనం సపరేట్గా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక పాన్ పెట్టుకొని ఒక 400 గ్రాములు నూనె పోసుకోవాలండి. నూనె కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా నార తీసి పక్కకి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా దగ్గర దగ్గర ఒక 5 నుంచి 6 నిమిషాలు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. బాగా వేయించుకుంటే ఏంటంటే గింజ అన్నది గట్టిగా అయిపోతుంది అనమాట పచ్చడికి. కాబట్టి ఒక 5-6 నిమిషాలు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత మనం వేయించుకున్న ఈ చిక్కుడుగాయలన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చిక్కుడుగాయలన్నీ ఒకటేసారి వేసుకోవద్దండి. కొంచెం కొంచెంగా మనం బ్యాచెస్ వైజ్గా మాత్రమే వేయించుకోవాలన్నమాట. ఒకటేసారి వేసుకోవటం వల్ల ఏంటంటే కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉంటాయి. కాబట్టి బ్యాచెస్ వైజ్గా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. చిక్కుడుగాయలన్నీ కూడా ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిపోయిన నూనెలో మనం పచ్చడికి తాలింపు అన్నది వేసుకుందాం. ముందుగా ఇలా కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు బాగా వేగిన తర్వాత ఇలా ఎండుమిరపకాయలు, ఒక 10 చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. స్టవ్ కట్టేసి మనం వేసుకున్న తాలింపు కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కకి పెట్టేసుకోవాలి. ఈలోగా మనం పచ్చడికి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా ఇలా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా మనము నానబెట్టి పక్కకి పెట్టుకున్న చింతపండు అండి, నీట్గా పిప్పంతా తీసేసి గుజ్జు మాత్రమే తీసుకున్న చింతపండు అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ చింతపండు కంప్లీట్గా దగ్గరకు వచ్చేయాలండి. అంటే నీరు ఏదైతే కనిపిస్తుందో అది కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద అడుగన్నది అస్సలు పట్టకుండా కలుపుకుంటూ మనం ఈ చింతపండుని ఉడకపెట్టుకోవాలి. చింతపండు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోగా పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న మెంతులు ఏవైతే ఉంటాయో అవి చిన్న జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 150 గ్రాములు చిన్నులపాయలండి. ఇలా పొట్టు తీయని చిన్నులపాయలే అనమాట. ఇవి వేసుకొని కచాబిచాగా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, చిన్నులపాయ అన్నది నలుగుతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి మనం ఇందాక వేసుకున్న చింతపండు చూసారా, నీరంతా పోయి చింతపండు అంతా కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కకు పెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలినవి వేసుకుందాం. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ కారం అండి. ఇది ఇంట్లో కొట్టించుకున్న కారం అనమాట. బాగా కారంగా ఉంది. మీరు బయట మార్కెట్లో కొనుక్కునే కారం కనుక వేసుకుంటే, అంటే ఆశీర్వాద్ అన్న లేదు అంటే 3 మ్యాంగోస్ కనుక తీసుకుంటే ఒక 300 గ్రామ్స్ కారం అయితే పడుతుంది. నేను ఇక్కడ కప్పు కొలతలతో చెప్తున్నానండి. ఇప్పుడు 250 గ్రామ్స్ కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు 1/3 కప్ ఉప్పు వేసుకోవాలండి. మీరు ఏ కప్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో సగంలో సగం అనమాట. అంత ఉప్పు అయితే దీనికి పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ముందుగా మనము మిక్సీ వేసి పెట్టుకున్న వేయించుకున్న మెంతులు, ఇంకా చిన్నులపాయల మసాలా కూడా మనం దీంట్లో ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు అన్నది యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చింతపండు అన్నది కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. అప్పుడు మాత్రమే మనం పచ్చళ్ళలో చింతపండు అన్నది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలాలు అన్నీ కూడా చక్కగా ఇలా ముక్కలకి పట్టాయి కదండీ. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కకి పెట్టుకున్న తాలింపు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మనం వేసుకున్న తాలింపు ఫ్లేవర్ కూడా కంప్లీట్‌గా ఈ పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక పచ్చడి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 రోజులు ముక్కన్నది బాగా ఊరనివ్వాలి. ఇప్పుడు ఒక 3 రోజుల తర్వాత చూస్తున్నారు కదా, నూనంతా పైకి ఇలా తేరుకొని ముక్క కూడా బాగా ఊరి ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.